రానున్న 48 గంటల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. అయితే నల్గొండ, ఖమ్మం జిల్లాకు అతి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి, అదేవిధంగా నైరుతి ఋతుపవనాల అనుకూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మనతో వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఏంటి రాష్ట్రంలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం కొంచెం తగ్గుముఖం పడినటువంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది వర్ష సూచన అనేది? మనకి ఈ వేసవికాలంలో అత్యంత వేడిమి ఉండే మంత్ మే నెలలో మనకి వరుసగా ఉపరితల ఆవర్తనాలు కానీ ద్రోణులు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతుండటం వల్ల ఈ వేసవికాలంలో పూర్తిగా మే నెల టెంపరేచర్స్ అన్నీ కూడా మనకి నార్మల్ మే నెల టెంపరేచర్ల కంట 3 నుంచి 4 డిగ్రీలు, ప్రస్తుత 2-3 రోజుల్లో అయితే 4 నుంచి 5 డిగ్రీలు కూడా తక్కువగా నడుస్తున్నాయండి. దీనికి కారణం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనకి తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం రాగల 12 గంటల్లో బలపడి అల్పపీడనంగా బలపడుతుంది. ఆ తర్వాత రాగల 36 గంటల్లో ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. దీని నుంచి ఒక ద్రోణి ఒకటి మనకి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతానికి ఈ భూభాగం గుండా నడుస్తూ ఉండటం వల్ల మనకి చాలా తేమ అనేది అరేబియన్ సముద్రం నుంచి ఈ తేమగాలు రావడం వల్ల రాగల 2 రోజుల్లో మన తెలంగాణలో కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు రేపు తెలంగాణలోని చాలా జిల్లాలకి మనం హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్, మిగిలిన జిల్లాలకి ఒక మోస్తరు వర్షాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు, జల్లులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకి ఇవ్వడం జరిగిందండి. ప్రధానంగా భారీ వర్షాలు ఏ జిల్లాలకు ఉండేటువంటి అవకాశం ఉందంట? భారీ వర్షాలు ఈరోజు మన తెలంగాణ పశ్చిమ జిల్లాలు అంటే ఇప్పుడు నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు, అలాగే తూర్పులో ఉన్న జిల్లాలు మనకి సూర్యాపేట, నల్గొండ, ఖమ్మము, భద్రాచలం, మహబూబాబాద్ ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఈరోజు పడే అవకాశం ఉంది. మిగిలిన సెంట్రల్ తెలంగాణ ఇంక్లూడింగ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ సిటీలో ఉన్న 3 జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు, అలాగే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు, జల్లులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పడే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది సార్? అంటే హైదరాబాద్ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? జిహెచ్ఎంసీలో ఆల్రెడీ మనకి రెయిన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈ రెయిన్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఒక మోస్తరు వర్షాలు ఇంచుమించుగా భారీ వర్షానికి దగ్గరగా పడే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా సిటీలోని 3 జిల్లాల్లో వీచే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఈ పరిస్థితి నెక్స్ట్ ఈ రోజు రేపు కొనసాగుతుందండి. ఎల్లుండి కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఈ సిస్టమ్ కనుక మరింత బలపడినట్టయితే మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నైరుతి ఋతుపవనాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి పదే చెప్తున్నటువంటి పరిస్థితి. కేరళ దాటబోతుంది అని అంటున్నారు. తర్వాత ఈ రోజు 21వ తేదీ చక్రవాత ఆవర్తనం కూడా ఉంది అని చెప్పి అన్నారు. ఈ వీటి పరిస్థితులు ఎలా ఉండవు? ఈ పరిస్థితులన్నీ ప్రస్తుతం చాలా అనుకూలంగా ఉన్నందువల్ల రాగల 3-4 రోజుల్లో కేరళ భూభాగంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తంగా రాగల 48 గంటల పాటు అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి జిల్లాల్లో అంటే ఇటు నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కూడా, నిర్మల్ జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా నైరుతి ఋతుపవనాలు అనుకూల పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఒక 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్లుగానే చెప్పాలి. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.